అందరికీ నమస్కారం. ఇవాళ మన టాపిక్ ఏంటంటే నిత్య జీవితంలో దివ్య జ్ఞానం. మనం మొన్న బోధిహీన్ స్వామీజీ వచ్చినప్పుడు కూడా ఇదే టాపిక్ ఏంటంటే జీవితం వేరు, జ్ఞానం వేరు అని చాలా మంది అనుకుంటారు. ఆధ్యాత్మిక జీవితం వేరు, ప్రాక్టికల్ జీవితం వేరు. కానీ కాదు. ఆధ్యాత్మిక జీవితము, ప్రాక్టికల్ జీవితము ఒకటే. మన ప్రాక్టికల్ జీవితంలో మనం చాలా డిస్టర్బ్డ్గా అన్యాయాలు చేస్తున్నాం, అధర్మంగా ఉన్నాం. మనం మనశ్శాంతిగా ఉండదు కదా. అంటే మన ప్రాక్టికల్ లైఫ్లో అన్నీ సమరసతతో ఉంటేనే ఆధ్యాత్మిక లైఫ్ కూడా బాగుంటుంది. అందుకని నిత్య జీవితంలో దివ్య జ్ఞానం అంటే మనం దివ్య జ్ఞానం ఏం చెప్తోంది అవి నిత్య జీవితంలో మనం. ఫర్ ఎగ్జాంపుల్, మనకి సమధమాది అంటే ఏంటి, ఇంద్రియ మనోనిగ్రహాలు అనేవి చాలా అవసరం. అవి ఉంటేనే మనస్సుని మనం అటెన్షన్ తోటి ధ్యానంలో ఉంచగలం. అందుకని ఇంద్రియ మనోనిగ్రహాలు లేకపోతే ఆ వ్యక్తికి ఎప్పుడు కూర్చున్నా మనసు అటు వెళ్ళిపోవడమో, నిద్రలోకి వెళ్ళిపోవడమో జరుగుతుంది. ఆ ఇంద్రియ మనోనిగ్రహాలు ఉండాలన్నమాట. అప్పుడు మాత్రమే మన శరీరం అనే పనిముట్టుని మనం చక్కగా వాడుకోగలం. ఆ శరీరమే మన 4 చోట్ల లాగేస్తూ ఉంటే మనం ఏం వాడుకుంటాం దాన్ని? మన పనిముట్టే సరిగ్గా లేదనుకోండి, అప్పుడు మనం దాన్ని వాడుకునేటట్టుగా ఉండదు. అందుకని నిత్య జీవితంలో దివ్య జ్ఞానం అంటే దివ్య జ్ఞానంలో ఫస్ట్ ఏంటంటే మన బాడీ మన చేతిలో పనిముట్టు. కృష్ణమూర్తి గారు ఎట్ ద ఫీట్ ఆఫ్ ది మాస్టర్ అనే పుస్తకంలో యువర్ బాడీ ఈజ్ యువర్ హార్స్ అన్నారు. మీ చేతిలో మీ గుర్రం. ఆ గుర్రానికి తిండి పెట్టాలి, రెస్ట్నివ్వాలి, దాని చేత పని చేయించుకోవాలి. అందుకని ఇలాగే శరీరానికి కూడా దానికి తగిన ఆహారము, విశ్రాంతి అన్నీ ఇవ్వాలి, పని చేయించుకోవాలి. అందుకే మనం పని చేయకుండా ఉంటే ఏదో బాగుంటుంది కదా అనుకుంటే అది కరెక్ట్ కాదు. అందుకని థియాసఫీ ఏమిటేమిటి చెప్తోంది? కర్మ సిద్ధాంతాన్ని చెప్తోంది, పునర్జన్మ సిద్ధాంతాన్ని చెప్తోంది. తర్వాత మీలో కనబడే శరీరమే కాదు అదృశ్య శరీరాలు ఉన్నాయని, కనబడే లోకమే కాదు అదృశ్య లోకాలు ఉన్నాయని, అలాగే ప్రతిదీ కూడా ఒక దైవ ప్రణాళిక మాత్రంగానే జరుగుతుంది. ఇప్పుడు మనం ఏమనుకుంటామంటే నా ఒక్కడికే అన్యాయం అయిపోయింది, మిగతా అందరూ బాగానే ఉంటున్నారు అని. కానీ మనం చేసిన కర్మ ఫలితమే మనకు వస్తుంది. మనకి జరిగే అదృష్టాలు దురదృష్టాలకి మనమే కారణం, మరెవ్వరూ బాధ్యులు కాదు. దానికే థియోసఫికల్గా మ్యాన్ ఈజ్ హిజ్ ఓన్ లా మేకర్. తన దురదృష్ట అదృష్టాలకి తానే బాధ్యుడు, ఇంకెవరూ కాదు. అది దివ్యజ్ఞానం మనకు చెప్తుంది. అందుకోసమే ఈ విషయం తెలిసిందనుకోండి, ఎవరైనా మనకంటే బాగా సంపదలు కలిగి ఉంటే వాళ్ళ పట్ల మనకు అసూయ కూడా రాదు. కర్మ సిద్ధాంతం తెలిసినా వాళ్ళు గత జన్మలో మంచి కర్మ చేసుకున్నారు. మంచి కర్మ అంటే ఏంటి? భోగాలు అనుభవించే కర్మ చేశారు. కానీ ఆ కర్మ కూడా వాళ్ళు భోగాలే అనుభవిస్తున్నారు, వాళ్ళు సుఖంగా ఉన్నారో లేదో అనేది కూడా మనకు తెలియదు. ఆనాడు ఎవరినైనా సుఖపెట్టి వాళ్ళకి ఉపకారం చేస్తే ఈ జన్మలో సుఖపడతారు. మనం ఎవ్వరికీ పరోపకార పారిణత లేకుండా జీవించితే ఎంత జ్ఞానం ఉన్నా మనకు అది దొరకదు. ఇది తెలిసిన తర్వాత మన నిత్య జీవితాన్ని మనం ఇంద్రియ మనోనిగ్రహాలతో జీవించడమే కాకుండా మనం ఏంటంటే ఈ శరీర మాధ్యం ఖలు ధర్మ సాధనం. ధర్మ సాధనానికి ఇది ఒక మాధ్యం. అంటే ఏంటి? ఒక పనిముట్టు. అంతేగాని దాని మీద ఎంత ఇంపార్టెన్స్ ఇవ్వాలో అంతే ఇస్తాం. అందుకే మనం భూమి మీదకి ఎందుకు వచ్చామంటే ఆ పరమాత్మ ఆనందాన్ని పొందడానికి వచ్చాం. కానీ పంచదార ద్రావణంలో పడ్డ ఈగలాగా మనం మర్చిపోయాం మన లక్ష్యం. ఎందుకంటే ఇంద్రియ సుఖాల్లోని ఎలా అయితే కాళ్ళు చేతులు అందులోనే కూరుకుపోతున్నాయో, మనకి కూడా ఇంద్రియాలేమో ఇంద్రియ సుఖాలలో పొండిపోతున్నాయి. అందుకే మనకు ఒక ఉన్నతమైన లక్ష్యం ఉంది, మనం అది సాధించాలి. అందుకే మన జన్మ, ఇవన్నీ మర్చిపోయి మనం జీవిస్తాం. అంటే నేను, నా కుటుంబం, నా పిల్లలు ఇలాంటి మోహం ఎక్కువగా పెట్టుకుని తర్వాత నాది, నా ఆస్తి అని మనం కానివన్నీ మనమని భావించడం వల్ల మనం అసలైనటువంటి పర్పస్ని మర్చిపోయి జీవిస్తున్నాం. నిత్య జీవితంలో ఆ థియాసఫీ అంటే ఆ నిత్య వైరాగ్యం అనేది మనకు ఉండాలి. ఎలా వస్తుంది? అవగాహనతో. అన్నీ వదిలేసి అడవికి పారిపోవడం కాదు వైరాగ్యం అంటే. ఏవి ఒక ఇల్లు కూడా, సొంత ఇల్లు కూడా అద్దిల్లులా భావించాలి. ఈ ఇల్లు నేను శాశ్వతంగా ఉండను, ఒకనాడు వదిలేసి వెళ్ళిపోతాను అన్న జ్ఞాపకం మనకు ఉంటే మనం అన్ని, అసలు రేపే చచ్చిపోతాం అంటే ఎంత జాగ్రత్తగా జీవిస్తామో అలా జీవించమంటారు. అప్పుడు మనం ఎవరితో అక్కర్లేని బంధాలు పెట్టుకోం. ఇంకా ఏది ముఖ్యమో అదే పట్టుకుంటాం. మనకి మృత్యు దగ్గరకు వచ్చింది అనుకోండి, అలాగా వెళ్ళిపోవాల్సిన వాడిని కదా. ఏది రైటో అదే చేస్తాం, ఏది ముఖ్యమో అదే.
అనవసరమైన విషయాల్లో కానీ ఇంకొకరి మా పర్సనల్ విషయాల్లో కానీ తలదూర్చడాలనే ఉండదు, అనవసరం అనిపిస్తుంది. అందుకని ఇవన్నీ కూడా మనం చాలా జాగ్రత్తగా అంటే మన జీవితంలో ఇక్కడ నేను శాశ్వతం కాదు, ఈ బాడీ నేను కాను, నేను అనేటటువంటి ఆత్మతత్వం ఎప్పుడు శాశ్వతమైంది, అదై ఉన్నాను. అంతేగాని ఈ శరీరమే నేనని అనుకోవడం వల్లే నాకు ఇబ్బందులు బాధలు అన్నీ వస్తున్నాయి. అందుకోసమే నాకే ఎక్కువగా అన్నీ వచ్చేయాలి, నేనే ఎక్కువ పవర్ సంపాదించాలి, మిగతా వాళ్ళ మీద ఆధిపత్యం చలాయించాలి, ఈ భావనలన్నీ బాడీ నేను అనే ఒక అవిద్యలోంచి మొదలై, లేకపోతే హృదయంలో ఎప్పుడైతే మనస్సు చేసే వికారాలతో మన హృదయం నిండిపోయిందో అప్పుడు ఆ వ్యక్తి ఏనాడు సత్యం వైపు పరమాత్ముడు వైపు వెళ్ళట్లేదు. ఎందుకంటే మనస్సు అసలైన సత్యాన్ని హంతకి తెలియకుండా చేస్తుంది. అందుకోసమని ఆ ఏదైతే మనని సత్యాన్ని హతం చేస్తుందో దాన్ని చంపిండి అన్నది. అంటే మనస్సు లేకుండా మనం ఉన్నప్పుడే అసలైనటువంటి ఆత్మతత్వం అనేది మన అనుభవంలోకి వస్తుంది. అయితే మనకి మనస్సు లేకుండా అంటే ఎలాగండి? మరి రోజు చేసే పనుల కంటే నిత్య జీవిత పనులకు మనసు అవసరమే. ఎక్కడ మనస్సు అవసరమో అక్కడ వాడి, ఎక్కడ అవసరం లేదో అక్కడ వదిలేయాలి. అప్పుడు మాత్రమే దాన్ని అదొక పనిముట్టు మన దగ్గర. ఎలాంటి పనిముట్టు? దేహం స్థూల పదార్థాలతో నిర్మించబడిందంటే మనస్సు సూక్ష్మ పదార్థంతో నిర్మించబడిన పనిముట్టు. అందుకని మనస్సుని ఎక్కడ ఉపయోగించాలో ఉపయోగించి మిగతా చోట్ల వదిలేయాలి. ఇంత మనస్సు కూడా మనకి అసలైన సత్యాన్ని తెలుసుకోవడానికి అడ్డే. అందుకని మనస్సుని అలాంటి చోట వాడడానికి లేదు. చాలా మంది ధ్యానం అని చేస్తూ ఉంటారు. ఆ ధ్యానం అంటే మనస్సు పోకడలు ఉన్నంతసేపు ఆ ధ్యానం కాదు. ఎప్పుడైతే మనస్సు నిశ్చలం అయిపోతుందో జరుగున్నదే ధ్యానం, అక్కడ ఉన్నదే దైవతత్వం. అది మనం అయితే మెడిటేషన్ అంటే కూర్చోవాలి కదండి అంటే అక్కర్లేదు. ఎప్పుడు ఎరుకతో తన్ని తాను చూసుకోవడానికి కూర్చోక్కర్లే, పనిచేస్తూ కూడా మనం చూసుకోగలం. మనస్సుతో కాదు, మనస్సుతోటి ఎరుక అన్నది ఉండదు. ఎరుక అన్నది మనస్సుకు అతీత స్థాయి. ప్రేమ అన్నది కూడా మనస్సుకు అతీత స్థాయి. నిజమైన ప్రేమ మనస్సుతో సంబంధం కాదు, మనస్సు ప్రేమని పట్టుకోలేదు. అలాగే నిజమైన స్వేచ్ఛ కూడా మనస్సుకి వశంలో లేదు. స్వేచ్ఛాయుతంగా ఉన్నప్పుడు మాత్రమే ఆ పరమాత్మ తత్వాన్ని మనం ఎరుకలోకి వస్తుంది. అందుకని అవేర్నెస్ అన్నది చాలా ముఖ్యం. ఈ విధంగా మనం నిత్య జీవితం పనులన్నీ కూడా ఎరుకతో చేసామనుకోండి, అప్పుడు మనకి రాత్రి కళలు కూడా రావు. ప్రతి క్షణం అటెన్షన్లో ఉన్న వ్యక్తికి కళలు రావు. ఎందుకంటే ఎరుకుతో ఉన్నాం కదా, అది కళలుగా మన బుర్రలో స్టోర్ అయ్యి ఉండదు. అంటే కళలు ఏమిటి అంటే మనకు జిగ్జాగ్గా ఉన్న ఎన్నో విషయాలు బుర్రలో స్టోర్ అయ్యి, ఆ బుర్ర ఏంటంటే ప్రశాంతంగా పనిచేయాలంటే అన్నిటినీ ఫ్రీ అయిపోవాలి. అందుకని అది కళల రూపంలో ఫ్రీ చేసేస్తుంది బ్రెయిన్. అంతేగాని మనకి కళలు అన్నవి మన సబ్ కాన్షియస్ లో ఉన్నవి. ఈ విధంగా మనకి ఇల్లుది కనబడింది, అలా భగవంతుడు కనబడ్డాడు, ఇలా చెయ్యి ఊపాడు అంటే ఇదంతా మిథ్య అంటే హాలూసినేషన్స్ అంటారు తెలుగులో, అంటే ఇంగ్లీష్లో. అంటే ఏంటి? మిథ్యా భావన. వాళ్ళకి అన్ని లేనివి కనిపిస్తూ ఉంటాయి, వాళ్ళ మనస్సుల్లో ఎక్కడో సబ్ కాన్షియస్ లో ఉన్నది కనిపిస్తుంది, దాన్ని హాలూసినేషన్ అంటారు. అలాంటి వాటితో పొరబడకూడదు. మనం పక్కాగా జీవితంలో ఎలా ఉండాలంటే ఆ పరమాత్మ అనుభూతి రావాలి అంటే మనస్సు పరిశుద్ధంగా ఉండాలి, మన శరీరాలు అన్నీ పరిశుద్ధంగా ఉండాలి. అందుకనే మనం గోల్డెన్ స్టేజ్ బ్లెవెట్స్కీ గారు ఇచ్చారు, పరిశుద్ధ జీవనము, నిష్పక్షపాతమైన మనస్సు, అలాగే నిర్మలమైన హృదయం, అలాగే అనాచ్ఛాదితం అంటే పై వాళ్ళకి తెలియడానికి కాదు ఆధ్యాత్మిక వాళ్ళకి, సహజంగా ఇది ఎంతో గొప్ప జ్ఞానం, ఇది తెలుసుకోవాలి అని ఒక తపన, సత్యాన్ని తెలుసుకోవాలని తపనతో ఉండదు. ఇవన్నీ ఆవిడ ఇచ్చారు. ఎందుకంటే అలాంటి వ్యక్తి మాత్రమే నాకు పరిశుద్ధ జీవనం ఉండదు కానీ పరిశుద్ధంగా ఉన్నానని భావిస్తాను, నా మనసు నిర్మలంగా ఉండదు నిర్మలంగా ఉన్నానని పోజు కొడుతూ ఉంటాను, పనికిరాదు. అక్కడ అటువంటి వ్యక్తి నిజమైనటువంటి ఆ సువర్ణ సోపానాలని ఎక్కలేడు. అందుకని హిపోక్రటిక్ లైఫ్ అన్నది ఒక సాధకుడికి దూరంగా ఉంటుంది. సాధకుడు ఎప్పుడు కూడా స్వార్థపూరితంగా ఇతరుల్ని వాడుకోవడం కానీ, హిపోక్రటిక్ మోసపూరితమైన లైఫ్ కానీ గడపకూడదు. అలా గడిపినప్పుడు వాళ్ళ అంతరంగంలో పరిశుద్ధత ఉండదు, అక్కడ ధ్యానము జరగదు, అక్కడ దైవం అన్నది గోచరించదు. అందుకని నిత్య జీవితంలోనే మనం దైవంతో సంపర్కంలో ఉండాలంటే మనకున్నటువంటి ఆలోచన తీరులు ఇవన్నీ మనం చెక్ చేసుకోవాలి క్షణం కాక్షణం. మనం
అంటే మనస్సు చెప్పిన బంట్రోతుగా పనిచేస్తున్నామా, మనకి మనస్సు బంట్రోతుగా ఉందా, ఇది మనం చూసుకోవాలి. మనస్సుకి మనం బంట్రోతు అవ్వకూడదు. మనం ఏం చెప్తే అది ఆ ఫీల్డ్లో ఆలోచించాలి. ఈ విధంగా మనం నిత్య జీవితంలో ఎంత ఎక్కువ పరోపకారం చేయడమే అంత థియోసఫికల్ గా జీవించడం అంటే హెల్ప్ అదర్స్. ఎలా హెల్ప్ చేయడం అండి అంటే, ఆహారం లేదు అనే వాళ్ళకి మనకున్న దాంట్లో కొంచెం పెడతాం, కానీ అందరికీ అది ముఖ్యం కాదే. అందుకని ఎక్కడ ఏది అవసరం అని చూసుకుని దానికి కూడా జ్ఞానము తెలివి ఉండాలి. అలా మనం ఎదుటివాడి బాధ ఎవరో తీసి పారేయకుండా మనమే అవకాశాన్ని వినియోగించుకోవాలి. మనం ఎప్పుడు కూడా వెయిట్ చేయాలి, నాకు సేవావకాశం వస్తుందా. ఎందుకంటే ఆ సేవావకాశం కూడా ఎంతో తప్పిస్తే గాని రాదు. అందుకు పరోపకార పారినతే గాని ఒక థియోసఫిస్ట్ వెళ్ళి ఎక్కడో కూర్చోడు ఒక మందిరంలోనో ఒక చర్చిలోనో గంటల కొద్ది. ఎందుకంటే ఆయనకు ఎక్కడ కూర్చున్నా తనలో తనే ఉంటాడు తప్ప అవుట్ సైడ్ వాటికి ఆయనకు అక్కర్లేదు. ఎందుకంటే థియోసఫీ ఏం చెప్తోంది అంటే, నీ లోపలే అనంతమైన ఆ తత్వం అయి ఉంది, అది నీవై ఉన్నావు అని. అందువల్ల ఆయన బయట ఏదో ఉందని పరుగులెట్టడు. తర్వాత దివ్య జ్ఞానం రూపంలో ఉన్న భగవంతుడిని ఆమోదించదు. దాన్ని ఏమంటారు, యంత్రఫోమార్ఫైజ్డ్ గాడిని థియోసఫీ అంగీకరించదు. అందుకని మనం గుళ్ళు గోపురాలకి తిరగక్కర్లేదు. పరమాత్ముడికి అనంతుడు, అప్రమేయుడు, అనంత శక్తివంతుడు, అంతటా ఉన్నాడు. ఆయన ఎక్కడో ఒక విగ్రహంలో పరిమితమై లేడు. అందుకని అనంతత్వాన్ని మనం తెలుసుకోవడమే. తెలుసుకునేవాడు లేడు, అనుభవ జ్ఞానమే ఉంటుంది, అనుభవించడమే ఉంటుంది, అనుభవించేవాడు ఉండడు. అటువంటి అనంతత్వ అనుభూతి అది సమయాతీతమైన దాన్ని సమయంతో పట్టుకోలేదు. కొంతకాలం అయితే నేను ఆత్మజ్ఞానం పొందుతానంటే అదంతా ఉట్టి మాటలు. ఎప్పుడైనా ఈ క్షణంలోనే జరగాలి. అది కొంతకాలం అయిన తర్వాత అంటే పోస్ట్ పోన్ చేస్తున్నాం, అది మనం చెప్పలేము. ఈ విధంగా ప్రతి క్షణం కూడా పరోపకార, వాట్ ఈస్ థియోసఫీ అని బ్రావిడ్స్కిని అడిగితే ఆల్ట్రూయిజం అన్నారు. ఆల్ట్రూయిజం అంటే పరోపకార పారిణ్యం. వాళ్ళ కోసం వాళ్ళు గుర్తించారా లేదా ఇవన్నీ మనకు అక్కర్లేదు. నేను చేసిన హెల్ప్ పర్ఫెక్ట్ గా చేస్తున్నానా లేదా అక్కడితో మన పని అయింది. వాళ్ళు ఎంత పొగిడేరా ఏం చేసారా అది మనకు సంబంధం లేదు. ఈ విధంగా ఎక్కడ సహాయం అవసరమో అక్కడ నిష్పక్షపాతంగా మళ్ళీ అటువంటి సహాయం కోసం వేచి చూడాలి. అంత ఆ సహాయం చేయడం వల్లే ఉన్నత స్థాయికి వెళ్తారు. మరణానంతరం కూడా కామలోకంలో కూడా సహాయాలు భూమి మీద ఎక్కువ చేసిన వాడు త్వరితంగా మిగతా లోకాలకు వెళ్ళిపోతాడు. స్వార్థపూరితమైన జీవితం గడిపిన వాడు మరణానంతరం చాలా బాధపడతాడు. ఆ తర్వాత మిగతా లోకాలకు వెళ్తాడు. అందువల్ల మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, థియోసఫికల్ సొసైటీ మనకి పవిత్రీకరణ అన్నదే చెప్తోంది, అంతేగాని పనిష్మెంట్ కాదు. ఈ విధంగా ఎంత ఎక్కువగా మనం ఇతరుల్ని సహాయం చేస్తున్నామో ఆ చెయ్యడంలో కూడా ప్రేమతో, నేనే కదా చేశానని అహంకారం లేకుండా, అప్పుడు మాత్రం మనకు కూడా ఆత్మోన్నతి సంభవం. అందుకని ఏదో ఒకరోజు చేసేసాను, ఏదో 4 రోజులు ఏదో చేసి నేను నిష్కామంగా ఉన్నాను ఇలా అనుకోకూడదు. ఎందుకంటే మన స్వార్థం అక్కడ కనబడుతూనే ఉంటుంది, మనం చెప్పే సంజాయిషీలు అక్కర్లేదు. అందువల్ల మాస్టర్స్ అండ్ ద పాత్ అనే పుస్తకంలో కూడా 10 ఏళ్ల వాడికి ఇనిషియేషన్ అవుతుంది, పెద్దవాళ్ళందరూ ఉంటారు. ఆ 10 ఏళ్ల వాడు కూడా ఎన్నో జన్మల్లో పరోపకార పారిణ్యతతో పనులు చేసేడు కనుకే ఆయనకి మొదటి జాబ్ వస్తుంది. ఈ విధంగా మనం మనకి జ్ఞాపకం ఉన్నంత వరకు దివ్య జ్ఞానం అంటే హెల్పింగ్ అదర్స్. ఇవాళ నేను ఎన్ని సహాయాలు చేశానో డైరీ రాసుకుంటే మంచిది. అప్పుడు మనకు అర్థం అవుతుంది నేను ఎన్ని రకాల ప్రలాపనలు అవసరం లేని దగ్గర మాట్లాడేనా, అదొకటి చాలా అవసరం. అక్కడ నేను మాట్లాడాల్సిన అవసరం లేదు, ఆ మాటల్లో సత్యం లేదు, అటువంటి మాటలు నేను మాట్లాడడం ఎందుకు. ఎప్పుడు కూడా థియోసఫిస్ట్ తాను గొప్ప అని చెప్పుకోవడానికి ప్రయత్నించకూడదు. ఎందుకంటే థియోసఫిస్ట్కి తెలిసేది ఏంటంటే తాను ఆత్మతత్వాన్ని అయి ఉన్నానన్నవాడు తాను గొప్ప ఏమిటి, అంతటా ఉన్న ఆత్మతత్వంతో ఏకత్వాన్ని పొందుతున్నాడు. అందుకనే ఇవన్నీ మనకి తెలిస్తే నిత్య జీవితంలో దివ్యజ్ఞానం. అదే విధంగా మనం నాన్ రెన్యూవల్ రిసోర్స్ని జాగ్రత్తగా కాపాడుకోవడం, అది కూడా మనకి బాధ్యతే. నాకెంతో నీరుంది కదా, నా నీరు నేను వేస్ట్ చేస్తే ఏమిటి, అది స్వార్థపూరితమైన పని, చాలా మందికి హాని చేస్తుంది.
రాబోయే జనరేషన్స్ లో తాగడానికే నీళ్లు ఉండవుట. ఒక స్వామీజీట ఆయన అలా రోడ్ల మీద వెళ్తూ ఉంటే ఒక ఆయన కనిపించింది, ఇటు సామాన్యమైన వాడు కాదు, ఇటు మహాత్ముడిని దగ్గరికి వెళ్తే అప్పుడు ఆయన కొన్నాళ్ళు పరిచయం తర్వాత చెప్పేట్టు రాబోయే జనరేషన్ వాళ్ళకి నీళ్లు ఉండవు, అందుకే మనం అతి తక్కువగా నీళ్లు ఉపయోగించాలి. మా ఇంట్లో కరెంట్ ఉందండి, నేను ఫ్యాన్ వేసి వదిలేస్తే నష్టం ఏంటి, రాత్రంతా లైట్ వదిలితే ఏమిటి నష్టం. ఇటువంటి అజ్ఞాన అవిద్యాపూరితమైన పనులు మనం చెయ్యకూడదు. ఎందుకంటే ఇతరులందరికీ హానే మనం చేసిన పని. ఇవాళ మనం స్పెండ్ చేస్తే ఇంకా మొత్తం రిసోర్స్ లో తగ్గించేస్తుంది. ఈ విధంగా ప్రతి పాయింట్ లో జాగరూకతతో ఉంటాడు. ఇది చిన్న పన, ఇది పెద్ద పన అని డిఫరెన్స్ ఉండదు థియాసఫిస్ట్ కి. ప్రతి పని పయస్సే, ప్రతిదీ పవిత్రమైన పని. అందుకని థియాసఫిస్ట్ ఎప్పుడు కూడా ఎరుకతో పనిచేస్తాడు. అయ్యో నీ కర్మ పోతుందయ్యా అలా స్వామీజీ దగ్గరికి రా అంటే థియాసఫిస్ట్ అన్నవాడు వెళ్ళాడు. ఏ స్వామీజీ నా కర్మను తీయలేడు, నేను అనుభవం వల్లే నా కర్మ పోతుంది. అంటే నువ్వు దుష్కర్మలు చెయ్యి అలా క్రీస్తు తీసేస్తాడని క్రిస్టియన్స్ చెప్పిన మిథ్యావాదం లాంటి వాటికి మనం వెళ్ళకూడదు. ఏ పరమాత్ముడు కూడా అటువంటి పని చెయ్యడు. మనం క్రూరకర్మ చేస్తే క్రూరకర్మను తీసేస్తే వాడు క్రూరుడే కదా. ఆయన మానవాళి హాని కోరుతున్నాడు అనమాట. ఏ పరమాత్ముడు మానవాళి హాని కోరడు. అందుకని ఇదంతా ఆ క్రిస్టియన్స్ బైబిల్ని మార్చేసి రాశారు. ఎవ్వరూ కూడా నువ్వు దుర్మార్గ పనులు చెయ్యి, నేను నీకే పాపం రాకుండా చూసుకుంటాను అనరు. ఎందుకంటే మానవాళ్ళంతా వాళ్ళకు ఒకటే, అదే ప్రేమతో ఉంటారు. అలా అన్నాడంటే అతడేమోని ఓ భగవంతుడు కాదు, ఒక గురువు కాదు, క్రూరాతి క్రూరుడు, అంతే కదండి. ఇలాంటివన్నిటినీ మనం శుష్కమైన వాటిని నమ్మకూడదు. పరమాత్ముడు మన ఆయన జీవితంలో ఆయన ఏం చెప్తాడంటే, కర్మని తీసుకోగలిగే అధికారం ఉన్నా నేను ప్రకృతి నియమాలకు వ్యతిరేకంగా పనిచెయ్యను అని చెప్తాడు. ఆయన్ని ఘటనాఘటన సమర్థుడు అంటారు శ్రీపాద వల్లభు, దత్తాత్రేయులు మొదటి అవతారు. కానీ ఆయన ఏనాడు కూడా ప్రకృతి నియమాలకి వ్యతిరేకంగా పనిచేయలేదు. ఎందుకంటే జ్ఞానులు ఎవరు అలాంటి పని చేయరు. ఇలాగా మన నిత్య జీవితంలో నా కర్మ గనకే నేను ఇలాంటి పడుతున్నాను. తర్వాత ఇమిటేషన్ ఆఫ్ క్రీస్తు అనే పుస్తకంలో కూడా నువ్వు ఎక్కువ కష్టాలు, భగవంతుడి పేరున ఎక్కువ కష్టాలు అనుభవించు, దానివల్ల నీకు ఆయన కృపగా దొరుకుతుంది. చాలా మంది ఏమనుకుంటారు, మనం ఏంటి హాయిగా ఉండొచ్చు. ఏమిటి హాయిగా, శరీరానికి ఎంత హాయి నేర్పుతూ ఉంటే మనకి అన్ని రకాలుగా వెనక్కి వెళ్ళిపోతాం. అందుకని మనం ప్రతి నిత్యము కూడా కష్టపడడానికి రెడీ అయిపోయినప్పుడు అప్పుడే భగవంతుడి కృప మన మీద ఉంటుంది. అంతేగాని ఈ శరీరాన్ని సుఖపెట్టి ఇది నేను, ఈ శరీరాన్ని దీన్ని సుఖపెట్టడమే నాకు ముఖ్యం అనుకున్న వాడికి పరమాత్ముడి కృప ఉండదు. అదే ఇమిటేషన్ ఆఫ్ క్రీస్తు లో రిపీటెడ్ గా చెప్తున్నారు. ఈ విధంగా థియాసఫిస్ట్ తన జీవితాన్ని అంటే కృష్ణ అనీబిసెంట్ ఏమన్నారంటే, థియాసఫిస్ట్ యొక్క అంటే థియాసఫీని ప్రచారం చేయడం అంటే థియాసఫిస్ట్ గా జీవించడమే. నేను నా ఇష్టమైనట్టు ప్రలాపన పేలుతూ ఉంటాను, నేను థియాసఫిస్ట్ అంటే అవదు. నేను ఎప్పుడు నా గొప్ప కోసమే చెప్తూ ఉంటాను, ఎదుటి వాళ్ళు తప్పులు పట్టడమే నా డ్యూటీ, వాడు థియాసఫిస్ట్ కాదు. అర్థమైందా? తప్పులు పట్టేవాళ్ళు ఎప్పుడు కూడా డిస్టర్బ్డ్ గా ఉంటారు, వాళ్ళు ఎప్పుడు సత్యాన్ని దైవాన్ని తెలుసుకోలేరు. సో తప్పులు పట్టడం అన్న నేచర్ని మనం వదిలేసామనుకోండి, అప్పుడు మనం హాయిగా ఉండగలం. అయితే మీకంటే మీ గురువు కూడా మీకు తప్పులు పడతాడు. అప్పుడు గురువు నువ్వు తప్పులు పడుతున్నావు అని మనం అనడానికి లేదు. గురువు యొక్క ఇంటెన్షన్ మనం ఉన్నత స్థాయికి తీసుకెళ్ళాలి, మన ఇంటెన్షన్ వాడిని అవమానించాలి. ఎంత తేడా ఉంది కదా. అందుకని అలాంటి విషయాలలో తప్పులు పట్టడం అనే చెత్త డ్యూటీ మనం పట్టుకుంటే మన జీవితంలో మనం వెనక్కి వెళ్ళిపోతున్నాం అనే విషయాన్ని మనం గమనించటం లేదు. నేను తప్పులు పట్టగలను, నహా తెలివైన అని అనుకుంటే ఆ తెలివితేటలు శుష్కమే, పనికిరాని తెలివితేటలు. అసలు ఆ టైప్ ఆఫ్ మైండ్ వదిలేసినప్పుడే మనం ముందుకు వెళ్ళగలం. మనం ఏవైతే అంటున్నామో అవన్నీ మనకి రిటర్న్ అవుతాయి. సో మనం కింద పడిపోతున్నాం. ఆ పనికిరాని డ్యూటీ మనం చేసే బదులు, అంటే ఏంటి, ఎలా అయితే చెత్త కుండీలో నానా చెత్త ఉంటుందో అందరి తప్పులు ఈ చెత్త కుండీ అన్న బుర్రలో ఉంటాయి. అందుకని ఏంటి, రోజు తప్పులు చేసే వ్యక్తిగా తయారైపోతాడు. యద్భావం తద్భవతి, రోజు నేను తప్పులే చూస్తున్నాను. అప్పుడు ఏంటవుతాను, తప్పు చేసేవాడిగా ఉంటాను, తప్పులు చేస్తున్నాను ఒప్పుకోను. అందుకని అటువంటి నీచమైన పని మనం చేయకూడదు. మన పని కాదది. మనం ఎంతో ప్రేమగా మనకి తెలుసున్న వాళ్ళకి చెప్పాలి అంటే ఆ వాళ్ళకి అభిమానంగా బోధపరచవచ్చు, అంతేగాని నీచాతి నీచంగా మాట్లాడాల్సిన అవసరం లేదు.
రెండో, తప్పు పట్టడం అంటే నేను చాలా గొప్పవాడిని కాదు, అతను చాలా నీచుడు కనుకే తప్పు పడతాడు. మీకు అర్థమైందా? తప్పులెన్ను వారు తమ తప్పులు ఎరుగరు, వాళ్ళకి వాళ్ళ తప్పులు తెలియవు. ఇలాగా మనకి థియాసఫీ ఏం చేస్తోంది, నిత్య జీవితంలో మనం ఎలా మాట్లాడాలి, మాట్లాడగలిగి ఉండాలి, మాట్లాడకుండా ఉండడం మంచిది. నాకు ఎన్నో విషయాలు తెలియచ్చు, కానీ తెలుసని చెప్పుకోవాల్సిన అవసరం లేదు. అందుకని హౌ టు టాక్, హౌ టు లివ్, ఇవన్నీ మనకి థియాసఫీ చెప్తోంది. ప్రతి క్షణం పరోపకారం యొక్క ఆపర్చునిటీ ఎప్పుడు వస్తుందా అని మనం జీవించడమే మనలో తెలియని వికాసం వస్తుంది. చాలా మంది ఏమంటారు, కళ్ళు మూసుకుని హిపోక్రసీలా కూర్చుని నిద్రలోకి వెళ్ళిపోయిన ధ్యానం చేసేవాడు. అటువంటి ధ్యానాలు అక్కర్లేదు మహర్షులు. మన సిన్సియారిటీ అక్కడ ముఖ్యం. ఈ విధంగా ప్రతి నిత్యము మనం మాట్లాడే మాట, ఆచరించే ఆచరణ, ఆలోచించే ఆలోచన, అందుకనే థాట్ పవర్ అని రాశారు అనివిసేన్. ఆలోచనకి ఎంత శక్తి ఉందంటే మన ఆలోచనతో ఎంతో మందిని, జబ్బులో ఉన్న వాళ్ళని నయం చేయొచ్చు, ఎంతో మందికి సమంతనివ్వచ్చు. అదంతా మన చేతుల్లో ఉంది. అందుకని మాట, ఆలోచన, యాక్షన్, ఈ మూడు కూడా సమశ్రుతితో, అంటే వచస్సేకం మనస్ ఏకం కర్మణ్యేకం మహాత్మన. అంటే మహాత్ములు ఏం చెప్తే అదే అలాగే ఉంటారు. 5 గంటలకు వస్తానంటే 5కే వస్తారు. వచస్సేకం ఒకటే మాట, కర్మణ్యేకం ఆ మాట మీదే పనిచేస్తారు, మనస్సు అక్కడే పెడతారు. వచస్సన్యం, మనస్సన్యం, కర్మణ్యన్యం దురాత్మనం. దురాత్ములు ఒకటి చెప్తారు, ఒకటి చేస్తారు. అందుకని వాళ్ళకి అన్ని వేరేగా ఉంటాయి. ఏమైనా అంటే ఒడివాడితనంతో దబాయించడమే అక్కడ సరళం. దానివల్లనే వాళ్ళు గౌరవహీనులు అయిపోతారు. ఇలాంటి పని దివ్యజ్ఞానం ప్రోత్సహించింది. మనం దివ్యజ్ఞాన సమాజ సభ్యులుగా ఆయన దివ్యజ్ఞానండి అని మన బిహేవియర్ తోటే మనం ప్రభావితం చేయాలి. మనం మాట్లాడే మాట, చేసే తీరు గొప్పల కోసం ప్రయత్నించకూడదు. అవన్నీ మనం అనవసరం. కేవలంగా సంపూర్ణ హృదయంతో సహాయం చేయడమే మన లక్ష్యం. ఇవన్నీ నిత్య జీవితంలో దివ్య జ్ఞానం. అంటే దివ్య జ్ఞానం అన్నది నిత్య జీవితంలో ఉండాలి తప్ప ఎక్కడో పుస్తకాలు చదివి వదిలేస్తే అది దివ్య జ్ఞానం కాదు. అందుకే 2 ఏళ్ల పాటు లాడ్జికి ఎక్కువగా, లాడ్జ్ అనేది మహాత్ములు పనిచేసే ప్లేస్. లాడ్జికే రానివాడు రేపు పొద్దున ఏంటి? అందుకనే ఈఎస్ మెంబర్గా అవ్వాలంటే ఆయన రెగ్యులర్గా లాడ్జికి వస్తున్నాడా, లాడ్జిలో హెల్ప్ చేస్తున్నాడా అని అడుగుతారు. లాడ్జిలో ఎప్పుడు రాని వాళ్ళని మనం ఈఎస్ మెంబర్గా తీసుకోలేము. లాడ్జికి రావడం అన్నది ఎక్కడైనా సరే, గుడ్ స్టాండింగ్ మెంబర్ అంటే హీ ఈస్ కమింగ్ రెగ్యులర్లీ టు లాడ్జ్. అక్కడ ఏ అవసరమైనా దానికి సహాయం చేస్తారు. వాళ్ళని గుడ్ స్టాండింగ్ మెంబర్స్ అంటారు. చాలా చోట్ల గుడ్ స్టాండింగ్ మెంబర్స్ని ఎన్నుకోండి. వర్కర్స్ ట్రైనింగ్ క్యాంప్ కావనండి, లేకపోతే స్కూల్ ఆఫ్ విజ్డమ్ కావనండి, అలా అక్కడ అడయార్లో క్యాంపులు జరుగుతాయి. వీటన్నిటికీ గుడ్ స్టాండింగ్ మెంబర్స్ ఉండాలంటారు. అంటే ఏంటి? లాడ్జికి ఎప్పుడో నా ఇష్టమైనప్పుడు ఒకసారి వస్తానంటే చాలదు. రెగ్యులర్గా లాడ్జికి రావాలి, ఇక్కడున్న సత్సంగంలో పాలు పంచుకోవాలి, లాడ్జిలో మనం సహాయం చేయాలి. ఆ సేవ చాలా గొప్పది. ఈ విధంగా లాడ్జ్ అని ఎందుకంటే ఆనాడు ఇది ఒక ఆశ్రమం అని అర్థం. అందుకని మహాత్ములు పనిచేసేది లాడ్జి ద్వారానే. ఆ లాడ్జికి మనం వెళ్ళకపోతే ఏం నేర్చుకోగలం? ఇదంతా థియోసఫిస్ట్గా మనం గ్రహించాలి. ఇక్కడే కాదు, థియోసాఫికల్ మెంబర్ కాని వాళ్ళకైనా మనం సేవ చేయడానికి సిద్ధంగా ఉండాలి. ఎందుకంటే అందరిలో పరమాత్మతత్వం ఉంది. అంతేగాని నాకు తెలిసింది వాళ్ళు రేపు ఏమైనా లాభం ఉంటుంది కదండి వీళ్ళకి సేవ చేస్తే అంటే అది సేవ ఎలాగవుతుందండి? అది బార్గెన్. ఇవాళ నేను ఇలా చేస్తే రేపు వాళ్ళు ఇలా చేస్తారు, అది సేవ కాదు. రేపు నాకు ఏమి జరిగినా పర్వాలేదు, నేను చేయాల్సింది నాకున్న కారుణ్యంతో నేను చేస్తానంటే దట్ ఈజ్ రైట్. కారుణ్యం లేకపోతే ఆ సేవ కాదు. ఇలా చాలా విషయాలు మన నిత్య జీవితంలో మనం థియాసఫీ చదివితే ఎన్ని మనం మిస్ అవుతున్నామో మనకు తెలుస్తుంది. చదివితే మన జీవితంలో ఆచరిస్తే అప్పుడు అంటే అవన్నీ మనం ఎప్పుడైతే అప్లై చేస్తున్నామో అది నిజమైనటువంటి థియాసఫిస్ట్ యొక్క అదే లివింగ్ థియాసఫీ. అంటే జీవించడం అంటే అది. అంతేగాని నేను మామూలుగా మాట్లాడుతూ ఉంటాను తప్ప నా జీవితం వేరేగా ఉంటుందండి, ఎక్కడ సాధ్యం థియాసఫిస్ట్గా జీవించడం అనే వాళ్ళకి థియాసఫీ కాదు. ఓకే, ఇక్కడితో నేను ఆపుతున్నాను. ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి.